వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. పహల్గామ్ ఉగ్రదాడికి వ్యతిరేకంగా మే 7 బుధవారం రోజున రాత్రి 2 గంటలకు భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో పహల్గామ్ కు సమీపంలోని పంచగాంలో భారత సైనికుడిగా పనిచేస్తున్న నరసింహులపేట మండల కేంద్రానికి చెందిన ఊదిరి యాకయ్య, కొండేటి దేవేందర్ రెడ్డి, మరి సుదర్శన్ విశ్రాంతి కొరకు సెలవులపై వచ్చినందున మాజీ సర్పంచ్లు వేముల రజతారెడ్డి, బండ్ల భిక్షం రెడ్డి వారి ఆధ్వర్యంలో మహబూబాబాద్ సిఐ శ్రీనివాస్ సన్మానం చేశారు. అనంతరం నరసింహులపేట మండల రైతులు, ప్రజలు సన్మానం నిర్వహించారు. అలాగే వివిధ పార్టీ సంఘాల నాయకులు భారత సైనికుడి సన్మాన కార్యక్రమంలో పాల్గొని దేశభక్తిని చాటుకున్నారు. అనంతరం మాజీ సర్పంచ్ బండ భిక్షం రెడ్డి మాట్లాడుతూ స్వేచ్ఛాయువులు పీలుస్తూ బతుకున్నారంటే దానికి కారణం సైనికులు. వారు తమ కుటుంబాలను విడిచి రాత్రింబవలు కళ్ళల్లో ఒత్తిలేసుకొని దేశాన్ని కాపాడుతుంటేనే మనం గుండెలపై చెయ్యి వేసుకొని కంటి నిండా నిద్రపోగలుగుతున్నాం. ఇలా దేశ సేవలో మండల కేంద్రానికి చెందిన 2 యువకులు పాలు పంచుకుంటున్నారు. ఒకే ఊరిలో 4 చొప్పున ఆర్మీలో చేరి గ్రామానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఘనంగా సాల్వెలతో సత్కరించారు. సైనికుల తల్లిదండ్రులకు కూడా శాల్వలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కొత్త రవీందర్ రెడ్డి, నారాయణ రెడ్డి, ఎల్లాగౌడు, రైతులు, మండల ప్రజలు, వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ పేరెంట్స్ కు అందరికీ మరి మా సహోదరులకు, మా మిత్రులకు, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ రోజు మా గ్రామం నుండి కూడా ఇలా సైనికులు ఇలా పోయి మాకు చాలా పేరు తెచ్చారు. మేము కూడా గర్వంగా చెప్పుకునే అవకాశం కల్పించారు. మరి వాళ్ళు కష్టపడి చదివించి మేము 1965-66లో భోగ మాణిక్యం అని మేము స్కౌట్ 7th క్లాస్ చదువుకునేటప్పుడు ఎప్పుడో ఇట్లా బార్డర్లో ఇలా గొడవలు అయినప్పుడు వాళ్ళ హెచ్కేస్ వచ్చేది. మేము బ్యాండ్ మేళాలతోటి ఊరు బయట రంకాయలను సెటప్ చేసి ఆ భగవంతుడిని ప్రార్థించి మా మాణిక్యం గారు క్షేమంగా మళ్ళీ యుద్ధంలో గెలిచి ఇంటికి రావాలనేది మేము పూజలు చేసుకునేది. అలాంటి ఈ సైనికులు కూడా క్షేమంగా రావాలని మొన్న జరిగినటువంటి ఈ కాశ్మీర్ గొడవలలో మా వాళ్ళ క్షేమంగా ఉండాలని మేము ప్రార్థించుకుంటూ వాళ్ళతోటి ఈ రోజు కలిసి మేము ఈ సామూహిక సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు వారి కుటుంబ సభ్యులకు వారికి తెలియజేసుకుంటూ ఈ అన్నిటికీ ముఖ్య కారక అయినటువంటి సార్ కూడా మరి మన సిఐ గారు మహబాద్ ప్రాపరే వారు కూడా ఇలానే ఎన్ని సంవత్సరాలు చేశారు సార్? 7 years చేసి వారు రిటైర్డ్ అయిపోయి ఇప్పుడు మళ్ళీ సిఐగా మహబూబాబాదే వచ్చిండ్రు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరి తరఫున, మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి సుదర్శన్ ఇంటికి ఇళ్లలో ఈ జెండాలు ఎగిరేస్తామని సిఐ గారి ముందు మేము వాగ్దానం చేసుకుంటూ మాటిస్తున్నాం. మా పరంగా అది దిమ్మ కట్టించి ఎగిరేయించడం మా బాధ్యత. ఇది అతి త్వరలో ఆ సారు దీన్ని తెలుసుకుంటాడు. ఆ తెలుసుకోక ముందే మండలం మహబూబాబాద్ జిల్లా నర్సులపేట మండలం నర్సులపేట గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ ఆపరేషన్ సింధూర్లో పార్టిసిపేట్ అయిన భారతదేశ సైనికులు నాయక్ ఊదరి యాకయ్య, నాయక్ ఊదరి నాగరాజు, నాయక్ మర్రి సుదర్శన్, బిఎస్ఎఫ్ కొండరెడ్డి దేవయ్య వీరి ఇంట్లకు రావడం, వీరి యొక్క కుటుంబ సభ్యులకు అందరికీ సన్మానం జరుపుకోవడం, హర్ సైనిక్ గర్ తిరంగాలో భాగంగా సైనిక్ మాతాకి జై, సైనిక్ పితాకి జై, సైనిక్ భారత్ సైనిక్ సతీకి జై, భారత్ మాతాకి జై అనే నినాదాలు ఇక్కడ గ్రామస్తులతోటి కలిపి నినాదాలలో పాల్పంచుకోవడం జరిగింది. అంతేకాకుండా జాతీయ జెండాని వీరి ఇంటి మీద జాతీయ జెండాని ఎగిరేసి ఇక్కడ గ్రామస్తులతో పాటు పాల్పంచుకోవడం జరిగింది. మనం చిన్నప్పుడు ఎన్టీఆర్ గారి పాటల్లో విని దేశ సైన్యంలో ఎంతో మంది చేరాము. జననీ జన్మభూమిత్యా స్వర్గాదపి గరీయసి, ఏ తల్లి నిన్ను కన్నదో ఆ తల్లి కన్న భూమి గొప్పదిరా అని పాడిన సందర్భాలు మనకు గుర్తున్నాయి. ఏ తల్లి నిన్ను కన్నదో అని పాడడం కాదు, ఈ తల్లులు కని మన భారతదేశం సరిహద్దులు కాపాడడం కోసం ఇచ్చారు. ఈ తల్లి ఇదే అని తెలిసినప్పుడు ఏ తల్లి అని పాడి దేశ. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.